మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తిగా వస్తుంది. ముఖ్యంగా మీరు మంత్రిగా ఉన్నారు జిల్లాలో. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి, మీ శాఖలకు సంబంధించి ఏ అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? మనం గమనిస్తూ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని స్ట్రెంథెన్ చేయడానికి మొదటి నుంచి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అందులో భాగంగా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసమే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ అవ్వచ్చు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, మరి అంతేకాకుండా సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా చాలా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని ప్రతిపాదిస్తూ ప్రతి మహిళకు కూడా ఆర్థిక అభివృద్ధికి చేకూర్చాలని చాలామంది మహిళలకి ఈరోజు లోన్స్ కూడా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ మీద, అలాగే మైక్రో క్రెడిట్ ప్లాన్ మీద ఈరోజు మహిళలకి, మహిళా సంఘాలందరికీ కూడా చాలా అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మహిళలకి చిన్న చిన్న డైరీలు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీస్, పరిశ్రమలు చిన్న పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున సహకారం చేకూరుస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు యువతకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికని ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని తీసుకొచ్చి ప్రతి బిజినెస్ ఐడియాని కూడా ఒక బిజినెస్ కింద కన్వర్ట్ చేయడానికి కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పెట్టడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున రేపొద్దున హైరింగ్ జరగబోతుంది. ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, నియోజకవర్గానికి ఒక ఐపీఓ ఇవ్వడం కానీ, మండలానికి ఒక అసిస్టెంట్ ఐపీఓ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ని పెట్టేదానికి, ఆంటర్ప్రినర్షిప్ డెవలప్ చేయడానికి, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎకానమీ బూస్ట్ అవ్వాలంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ చాలా ప్రాధాన్యం అనేది ప్రపంచం అంతా చెప్తుంది. ఈరోజు మన జీడిపిలో 35% జీడిపి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. అలాగే లోకల్లో కూడా చాలామంది ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ అయ్యేది ఎంఎస్ఎంఈతో మొదలవుతారు. చాలామంది స్మాల్ నుంచి మీడియంకి వెళ్తున్నారు, మీడియం నుంచి చాలామంది కార్పొరేట్ కూడా అయ్యారు. సో దీనికి ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ను, ఆంటర్ప్రినర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మంచి విజన్ ప్లాన్ తయారు చేశారు. ఈరోజు విజన్ డాక్యుమెంట్స్ కూడా రేపు ప్రతి జిల్లాలో కూడా మనం గ్రాండ్గా ఓపెన్ చేసుకుంటున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్లో కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ తాలూకా ప్రాసెసింగ్, అంటే ఫుడ్ తాలూకా ఏ రకమైనటువంటి పంటలు వస్తున్నాయి, దానికి కావాల్సిన అనుబంధమైనటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు విశ్లేషిస్తూ ఒక్కొక్క జోన్లోని ఉన్న ఆపర్చునిటీని స్టడీ చేసి, క్లారిఫై చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మా అందరికీ కూడా గైడెన్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు మన యువతకు మంచి అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నాను. సార్, యువ నాయకుడిగా, మంత్రిగా జిల్లాలో మీ మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? యువ నాయకుడు గడిచిన సంవత్సరం కాలంలో ఈరోజు ఏవైతే ప్రాజెక్ట్స్ గత సంవత్సరాల కొద్ది ఉన్నటువంటి ఇష్యూస్ని ఏవైతే ఉన్నాయో, అటు త్రాగునీరు ఇష్యూ ప్రధానంగా ఈ జిల్లాలో త్రాగునీరు అనేది చాలా నిర్లక్ష్యం జరిగింది. దానికోసం అని చెప్పి నేను పెద్ద ఎత్తున దాని తాలూకు అవసరాన్ని నేను తెలియజేశాను. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అలాగే సాగునీరు మీద కూడా ఈరోజు మనం ప్రతిపాదన చేసాం. ఇమీడియట్గా మనం చేయాల్సింది తారక రామ ఒకటి, అలాగే తోటపల్లి ఒకటి, అలాగే తోటపల్లిలో ఈ గజపతినారాయణ కెనాల్ ఒకటి, మరి అంతేకాకుండా ఉన్నటువంటి కెనాల్స్ని కూడా ఏ రకంగా పోలవరంకి లింక్ చేసేదానికి కూడా ఈరోజు ఉత్తరాంధ్ర సివిల్ స్రవంతిని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రీవెన్స్ని కూడా నేను తెలియజేశాను. మరి అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి, ఒక లార్జ్ ఇండస్ట్రీస్కి ఒక 4-5 ఇండస్ట్రీస్ కూడా మేము ప్రతిపాదన చేశాము. అవి ఇప్పుడు డిపిఆర్స్ అయ్యి రేపు ఎస్ఐపిసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులో కమిటీలో పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ వస్తే సానుకూలంగా ఈరోజు భోగాపురం కూడా చాలా పెద్ద ఎత్తున మనకు ఒక సక్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తక్కువ టైంలో దాన్ని పూర్తి చేసుకొని దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఏ ఆపర్చునిటీ వచ్చినా ఈరోజు జిల్లాలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నాతో ఉన్న సహచరులు ఎమ్మెల్యేలు అందరూ కూడా, యువకులు అందరూ కూడా ఒక మంచి ఎనర్జీతో ఉన్నారు. ఇక్కడ మా స్కౌల్ లలితమ్మ గారు కానీ, అదితి గారు కానీ, బేబీనాయన్ గారు కానీ, అందరూ కూడా ఒక మంచి ఏదో ఒకటి చేయాలి మన ప్రాంతానికి, ఒక మంచి మోటివ్తో ఉన్న వాళ్ళే. మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లానికి ఒక మంచి అభివృద్ధి పరంలో తీసుకెళ్తామని నమ్మకం ఉంది. సార్, ప్రధానంగా మీరు గజపతి నగరాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా. సో మీ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? గడిచిన కాలంలో మేము చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్ 100% మేము పూర్తి చేశాము. సుమారు
100 కోట్ల రూపాయలు వరకు మేము రోడ్స్ తీసుకొచ్చాము ఎన్ఆర్జీఎస్లో. అంతేకాకుండా మనకున్నటువంటి పంచాయతీ నాబార్డ్ రోడ్స్ కూడా ఈరోజు 10 కోట్ల వరకు. ఆర్ఎండ్బి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాట్ ఫీ రోడ్స్ స్కీమ్ ద్వారా అన్నీ కూడా రిపేర్ చేసుకోగలిగాము. తాగునీరులో కూడా ఒక 2 మండలాలకి తాగునీరు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తాటిపూడికి, దానికి కూడా మేము వెంటనే చాలా వేగంగా తీసుకొచ్చి ఈరోజు తాటిపూడి బోటింగ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా చేయాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున మండలాన్ని క్లస్టర్ని భాగంలో చేసుకొని అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఎటువంటి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చాలా చేయడానికి ఈరోజు సెప్ డిపార్ట్మెంట్ ద్వారా మనం చేయొచ్చు. సో దానికి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి రాష్ట్రంలోనే గజపతినగర్లోనే ఒక ఆదర్శ మన కాన్స్టిట్యున్సీ కింద చేయాలని కూడా నా ఆలోచన. సార్ చివరిగా చెప్పండి, అమరావతిపై ఇటీవల కొంతమంది చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా మీరు ఖండిస్తారు? ఒక దురదృష్టకరం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మన ఆడబిడ్డ ఈరోజు తెలుగు తల్లితో మనం సమానంగా మనం చూసుకుంటాం. తెలుగు తల్లిని ఈరోజు ఎంత బాగా మనం గౌరవించుకొని వెళ్తున్నాం. ఈరోజు ఆ రకంగా మాట్లాడడం వాళ్ళకి అసలు ఎటువంటి ఆలోచన ఉంది, సమాజం పట్ల ఎటువంటి గౌరవం ఉంది, ఎటువంటి ఆలోచన ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి పరిపూర్ణత లేదు. అది చూసే గతంలో ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.